ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రంగరాజన్పై రామరాజ్య స్థాపనకు సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేశారు అని కూడా పూర్తిగా నిర్ధారించుకోవడం, తర్వాత వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోల్లో కూడా దానికి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళు ప్రస్తావించడం మనం చూసాం. ఇక ఆలయ బాధ్యతలు పూర్తిగా తమకు అప్పగించాలని, అట్లాగే తనను కూడా రంగరాజన్ గారిని కూడా సంస్థలో చేరాలని కూడా వారందరూ బెదిరించినట్టుగానైతే తెలుస్తూ ఉంది. రామరాజ్యం సంస్థ సభ్యులు 2 రోజుల క్రితం రంగరాజన్ ఇంటికి వెళ్ళారు. అంటే రంగరాజన్ గారు ఏదైతే దీనికి సంబంధించినటువంటి అంటే ఎర్లీ మార్నింగ్ తన నిద్రలో ఉన్న సమయంలో 3 గంటలకు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ దాదాపుగా వీరరాఘవరెడ్డి బృందం ఒక 25 మంది రామరాజ్యానికి సైన్యం తయారు చేస్తున్నామంటూ కూడా ఈ వీరరాఘవరెడ్డి చాలామంది అంటే చిలుకూరుకు వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మా సైన్యంలో చేర్పించాలి అంటూ కూడా వీరరాఘవరెడ్డి బెదిరించినట్టుగా తెలుస్తోంది. తర్వాత వీరరాఘవరెడ్డి ప్రతిపాదనకు ఈ రంగరాజన్ గారు కూడా ఒప్పుకోలేదు. తాను చెప్పినట్లు వినాలంటూ కూడా రంగరాజన్పై వీరరాఘవ దాడి చేశారు అనే అంశం కూడా వచ్చింది. ఆ తర్వాత దృశ్యాలు కూడా దాడి దృశ్యాలు రాకపోయినప్పటికీ కూడా దాని తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు వారు అంటే రంగరాజన్ గారిని కింద కూర్చోబెట్టి ఆయన చేతులు కట్టుకొని ఉంటే వీళ్ళు పైన కూర్చొని ఆయనను బెదిరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. అట్లాగే రంగరాజన్పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డు కూడా వీరరాఘవరెడ్డి తీయడం, పూర్తిగా కూడా ఈ వీరరాఘవరెడ్డి నేపథ్యాన్ని పోలీసులు బయటకు తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈయన ఈస్ట్ గోదావరి జిల్లాకు ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వ్యక్తి. అనపర్తి మండలంకి సంబంధించిన అనపర్తి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించారు. పూర్తిగా ఈయన మద్రాసులో ఒక మ్యూజిక్కు సంబంధించినటువంటి అకాడమీలో పీజీ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా తాను రామరాజ్య స్థాపనకు ముందుకెళ్తున్నానంటూ కూడా కొన్ని వీడియోలు రికార్డ్ చేయడం, ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని అకౌంట్స్ పోలీసులు ఇప్పుడు సెర్చ్ చేస్తున్నటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది. దాంట్లో దాదాపుగా 2024 ఆ సమయంలో కూడా నాకు 5,000 మంది ఏదైతే సైనికులు కావాలి, నేను రామరాజ్య స్థాపన కోసం పాటుపడుతున్నాను, 10వ తరగతి ఫెయిల్ అయినా పాస్ అయినా పర్వాలేదు, వారికి నెలకు 20,000 రూపాయలు ఇస్తాను, భోజనం కూడా పెట్టిస్తానంటూ కూడా దాంట్లో చేయడం, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అంటూ కూడా దాంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన సైన్యంలో చేరాలంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. అట్లాగే 2015లో వీరరాఘవరెడ్డిపై ఇటు యాబిడ్స్ పిఎస్లో కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ పై కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రంగరాజన్పై దాదాపుగా 25 మంది దాడి చేసినట్లయితే గుర్తించారు. తెలంగాణకు సంబంధించినటువంటి 7, ఇక మిగతాది ఏపీకి సంబంధించిన వాళ్ళన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా గతంలో కొన్ని వీడియోలు ఆయనవి చూస్తే కూడా ఈ రాష్ట్ర విభజనకు సమయంలో కూడా పూర్తిగా కూడా ఇటు తెలంగాణకు సంబంధించి కూడా మాట్లాడడం, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల అసోసియేషన్ అధ్యక్షుడిని అంటూ కూడా తను కొన్ని వీడియోలు చేసుకోవడం, ఆ తర్వాత టీఆర్ఎస్ భవన్ పైన దాడికి కూడా వెళ్లారనే అంశం, ఇవన్నీ కూడా తన వీడియోలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో 2014 సమయంలో కూడా ఏదైతే అప్పుడు ఇటు విడిగా పోటీ చేస్తున్నటువంటి ఏదైతే టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ తర్వాత జనసేనకు సంబంధించి కూడా ఆయన విమర్శలు చేయడం, సో ఈ విధమైనటువంటి వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఆయన మాట్లాడినవన్నీ కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏంటి ఈయన గతంలో ఈయన వీడియోల్లో మనం చూస్తే కనుక ఇటు మ్యాజిస్ట్రేట్లను కావచ్చు, గవర్నర్లను కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ని కావచ్చు, తర్వాత లా అండ్ ఆర్డర్ని కావచ్చు, ముఖ్యంగా న్యాయస్థానాలను కావచ్చు ఇష్టారీతిన దూషించినటువంటి వీడియోలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎక్కడా కూడా సెక్షన్లు అమలు కావట్లేదు, ఎక్కడా కూడా ఏదో జరుగుతోంది, వీళ్ళందరూ కూడా తప్పు చేస్తూ ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం. ఆ తర్వాత కట్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా ఆయన గడ్డాలు మీసాలు ఇవన్నీ పెంచేసుకొని రామరాజ్య స్థాపన కోసం నేను పాటుపడుతున్నానని చెప్తూ బయటకు వచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి నేపథ్యం? అసలు చాలా భిన్న కోణాల్లో కూడా ఈయనకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్న పరిస్థితి. మరి ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా పోలీసులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అంటే ఈయన మనస్తత్వం ఏంటి? ఒకవైపు ఇటు రాజకీయ నాయకులను దూషిస్తూ ఆ విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించి మాట్లాడడం, ఆ తర్వాత ప్రాంతాలకు సంబంధించినటువంటి మాట్లాడడం, ఆ తర్వాత రామరాజ్య స్థాపన అంటూ మాట్లాడడం, ఏంటిది అంతా అంటూ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే
కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ఎవరైతే వీరరాఘవరెడ్డిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు, తదుపరి ఏం చేయబోతున్నారు ఏంటి అనే అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి లేటెస్ట్ ఈ అంశానికి సంబంధించి? రైట్, ఇక మా క్రైమ్ కరెస్పాండెంట్ కూడా అంటే నిన్నటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి ఫాలో చేస్తున్న